తిరుమలలో ఐఓసీఎల్ గ్యాస్ స్టోరేజ్ కేంద్రానికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు భూమి పూజ చేశారు. గత 2 దశాబ్దాలుగా ఐఓసీఎల్ సంస్థ ఎల్పీజీని టీటీడీకి నిరంతరాయంగా సరఫరా చేస్తోందని అన్నారు. ఇకపై 30 సంవత్సరాల పాటు టీటీడీ ఐఓసీఎల్కు ఒప్పందం కుదిరిందని చెప్పారు. ఈ గ్యాస్ను లడ్డూ ప్రసాదాలు, అన్నదాన ప్రసాదాల తయారీకి వినియోగించనున్నట్లుగా తెలిపారు. ఈ ప్రాజెక్టుల వల్ల టీటీడీకి సంవత్సరానికి 1,05,00,000 ఆదాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఈరోజు టీటీడీ ప్లస్ ఐఓసీఎల్ వాళ్ళు సహకారంతో ఈరోజు ఇక్కడ బయోగ్యాస్ ప్లాంట్కి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇది సుమారు రోజుకి మన ఏదైతే వేస్ట్ మెటీరియల్ ఉందో అది 55 టన్నులు ప్రతిరోజు వస్తుంది. అందులో 40 టన్నులు ఐఓసీఎల్ వారికి ఇవ్వటానికి ఒప్పందం జరిగింది. దాని మూలంగా వీళ్ళు సుమారు 12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ బయో గ్యాస్ ప్లాంట్ పెట్టడం, దానివల్ల రోజుకి 1000 కేజీల గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. అది మన టీటీడీకి ఎంతో దోహదపడుతుంది. దీనివల్ల సుమారు సంవత్సరానికి 1.5 కోట్ల రూపాయలు టీటీడీకి ఆదాయం పెరుగుతుంది.